హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విన్నర్ గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ లేటెస్ట్ సీజన్ బంపర్ హిట్ అయింది. దీంతో మరో 2 నెలల్లో ఓ కొత్త సీజన్ రానుందని తెలుస్తుంది. అయితే ఇది బిగ్ బాస్ ఓటీటీ కేంద్రంగా ఉంటుందని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులకి బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 6 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్ గా 7వ సీజన్ కూడా పూర్తయింది. ఈ సీజన్ లో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్ విన్నర్ గా హీరోయిన్ బిందు మాధవి నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ కేవలం హాట్ స్టార్ లో మాత్రమే స్ట్రీమింగ్ అయింది. ఇక బిగ్ బాస్ తెలుగు 7 బంపర్ హిట్ అవడంతో ఇప్పుడు ఓటీటీ 2వ సీజన్ కు సన్నాహాలు చేస్తుందట. టీమ్స్ జన్ 7 లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవడమే కాదు, ఆయన ఫ్యాన్స్ ఫినాలే రోజు రచ్చ చేయడంతో ప్రశాంత్ పై కేసులు నమోదయ్యాయి. చెంచల్ కూడా జైలుకు వెళ్లిన ఆయన ఇటీవల బెయిల్ పై తిరిగి వచ్చారు. ఇక ఈ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలవగా రన్నర్ గా అమర్దీప్ నిలిచాడు. బిగ్ బాస్ ఇక అది అలా ఉంటే అతి త్వరలో బిగ్ బాస్ ఓటీటీ 2 షురూ కానుందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ఫిబ్రవరి నుంచి ప్రారంభించే పనిలో ఉన్నారట టీం. ఈ ఓటీటీ సీజన్ కు నాగార్జునే హోస్ట్ చేయనున్నారట. ఇక ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక చేస్తుందట టీం. అందులో భాగంగా ఇప్పటికే ఓ 6 ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. వారిలో మొదటగా లాస్ట్ సీజన్ లో పాల్గొన్న బోలే ఫైనల్ చేశారట టీం. ఇక ఆ మధ్య తెలుగులో 1-2 సినిమాల్లో నటించిన రీచా పనై కూడా ఈ సీజన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. సింగర్ పార్వతిని కూడా టీం ఫైనల్ చేశారట. సింగర్ పార్వతి జీలో ఓ సింగింగ్ షోలో తన సత్తా చాటింది. నటి సోనియా దీప్తి, నటుడు భద్రం, డాన్స్ మాస్టర్ యష్ కూడా ఈ షోలో పాల్గొంటున్నారట. ఇక బిగ్ బాస్ లాస్ట్ సీజన్ 7 విషయానికి వస్తే టైటిల్ విన్నర్ ప్రకటన తర్వాత అమర్దీప్ అభిమానులు, పల్లవి ప్రశాంత్ అభిమానులు బహాబహీకి దిగారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఈ దాడిలో 6 బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రశాంత్ పై సుమోటోగా కేసు బుక్ చేశారు. పల్లవి ప్రశాంత్ అభిమానులపై కూడా కేసులు పెట్టారు. 147, 148, 290, 253, 427 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిగ్ బాస్ ఫినాలే సందర్భంగా జరిగిన రచ్చలో ప్రభుత్వ ఆస్తులకు, ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులకు నష్టం కలగడంతో విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక బిగ్ బాస్ తెలుగు షో విషయానికి వస్తే ఈ షో గురించి ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 6 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్ గా 7వ సీజన్ కూడా పూర్తయింది. ఇక బిగ్ బాస్ షో సీజన్ 7 విన్నర్ కు 35 లక్షల రూపాయలు ప్రైజ్ మనీతో పాటు ఒక బ్రెంజ్ కార్, జాయాలికాస్ నుంచి 15 లక్షల ఆభరణాలు అందాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.